సో రాంభూపాల్ గారు చెప్పండి, బాబు షూరిటీ గుండాయిజం గ్యారంటీ అంటూ ఈ రీకాలింగ్ ఈ మేనిఫెస్టో చేస్తున్నందుకే వీళ్ళ మీద ఈ రకంగా దాడులు జరుగుతున్నాయా ఏమంటారు? అలాగే పర్మిట్ రూములు అమలు చేయటం కూడా తీసుకురావడానికి నాణ్యమైన మద్యం ఇప్పుడు చెప్పటం, ఈ రెంటి మీద మీ కామెంట్ చెప్పండి. సార్, ఒకటి ఇప్పుడు ప్రభుత్వం 1 ఇయర్ అయిపోయింది. అందులో చాలా భారీ మెజార్టీతో గెలిచిన ప్రభుత్వం, అంటే ప్రజల్లో చాలా అంచనాలు ఎక్కువ ఉన్నాయి ఈ ప్రభుత్వం చెప్పిన హామీలన్నీ అమలు చేస్తారని. 2 కారణాలతో ఈ ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మారు, ఈ పార్టీకి ఓట్లు వేసినారు. సరే, ఓట్లు కరెక్టా కాదా అదో చర్చ, కానీ మొత్తం మీద ప్రభుత్వం అధికారంలో ఉంది, అది వాస్తవం. 2 కారణాల్లో ముఖ్యమైన కారణం ఏంటి? చంద్రబాబు నాయుడు గారి పార్టీ ఇచ్చినటువంటి సూపర్ 6 లేదా దాంతో పాటు ఉండే 147 రకాల హామీలు. అదే రకంగా పవన్ కళ్యాణ్ గారు, నేను దీనికి జవాబుదారీ, సమ్ముఖ వ్యూహంలో భాగంగా మొత్తం ఈ విధానాలను అమలు చేయించే బాధ్యత నాది అని చెప్పేసి ఆయన చెప్పినాడు. ఇద్దరి మీద నమ్మకం. సరే, చంద్రబాబు గారు గతంలో చెప్పింది చేయలేదు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా తోడవుతున్నాడు కాబట్టి ఇద్దరు కలిసి మరింత ఎక్కువగా మనకు చెప్పిన హామీలను అమలు చేస్తారని ప్రజలు ఆశించినారు. అది న్యాయమైన కోరిక. ప్రజలు ఆశించి ఓటేసినారు. ఆశించిన దాని తగ్గట్టుగా ప్రభుత్వం విధానాలు తీసుకురావాలా, అమలు చేయాలని కోరుకుంటారు. కానీ అమలు చేస్తున్నది ఏమిటి? సూపర్ 6 లో ఇప్పటికీ 4 హామీలకు అడ్రస్ లేదు. ఎప్పుడు అమలవుతాయో కూడా తెలియడంలా. తేదీలు చెప్తున్నారు, వాయిదాలు వేస్తున్నారు. రేపు వచ్చేటువంటి ఉచిత బస్సు అది జిల్లా అంటే ఉమ్మడి జిల్లానా, లేదు ఇప్పుడుండే వాస్తవ ఏదైతే పరిమితమైన జిల్లా ఉందో ఆ జిల్లాక స్పష్టత లేదు. అనేక విషయాల్లో లేదు. రెండో వైపు ఆర్టీసీ కాదు కదండి, అసలు చెప్పింది ఏంటి? మీరు ప్రచార ప్రకటనలో మీకు తిరుపతి వెళ్తే ఒక నిమిషం తల్లిగారింటికి వెళ్ళాలన్నా, బంధువులింటికి వెళ్ళాలన్నా, స్నేహితులింటికి వెళ్ళాలన్నా, తిరుపతి వెళ్ళాలన్నా, అన్నవరం వెళ్ళాలన్నా, సింహాచలం వెళ్ళాలన్నా ఒక్క ఎలక్షన్ దాకా ఆగండి అని కూడా ప్రచారం చేశారు. అదే సార్, ఆయన చెప్పింది పుణ్యక్షేత్రాలని ప్రామాణికంగా తీసుకొని తిరుపతి నుంచి మీరు అన్నవరం వరకు పోవాలనుకుంటే ఎక్కడికైనా తిరగవచ్చు. ఒక్క వారం 10 రోజులు ఆగితే నేనే దానికి బాధ్యుని చెప్పేసి సరే అవన్నీ మాటలు చెప్పాడు. ఇప్పుడు అందుకనే సూపర్ 6 అమలు కాల, సరిగా అమలు కాలేదు కాబట్టి ప్రజలు అడుగుతారు. అడగడంలో ప్రతిపక్షాలు సహజంగా ముందుంటాయి. అడగడమే నేరమైనట్టుగా ఎవరు అడగకూడదు. మేము చెప్పింది వినాలి తప్ప, మేము చేసింది చూడాలి తప్ప, మేము చెప్పిన దాన్ని మీరు అడగకూడదు, మేము చేసిన దాంట్లో తప్పులు మీరు మాట్లాడకూడదు అంటే కుదరదు కదా. ఈ రోజు చూస్తున్నాం కదా, రైతులు ఎందుకని రోడ్ల మీదకి వస్తున్నారు? ఒక పార్టీ నాయకుడు చెప్తేనో, ఒక పార్టీ చెప్తే రైతుల్లో సమస్య లేని వాళ్ళు రారే, ఎందుకు వస్తారు? కానీ ప్రభుత్వం విధానాల వల్ల కొన్ని రంగాలు నిర్లక్ష్యం చేయబడినాయి. ముఖ్యంగా రైతాంగానికి సంబంధించిన గిట్టుబాటు ధరల విషయంలో ప్రభుత్వం ఏ రకమైన ముందస్తు చర్యలు తీసుకోలేదు. దాంతో రైతాంగంలో తీవ్రమైన అసంతృప్తి ఉంది. దానికి తోడుగా యువత ఉద్యోగాలు ఇస్తామని చెప్పినారు. డిఎస్సి నోటిఫికేషన్ అయింది, ఎగ్జామ్ అంటే ఓకే, అవన్నీ మనం మాట్లాడుకున్నాం. రాంభూపాల్ గారు, ఇప్పుడు ప్రధానంగా ఈ గోండాయిజం, ఇప్పుడు ఈ బాబు షూరిటీ గుండాయిజం గ్యారంటీ అన్నదానికి పరిమితం దాంతో ఏకీవిస్తారా లేదా? ఇవన్నీ అమలు కాలేదు కాబట్టి అడుగుతున్న దాన్ని అణిచిపెట్టాలన్నప్పుడు అణిచిపెట్టే మార్గాల్లో ఇప్పుడు ఈ రకంగా. రెండోది, ఎవరైతే బాధితుల తరపున పోలీస్ యంత్రాంగం ప్రభుత్వం నిలిచి ఆ రకంగా కేసులు వీళ్ళు ఎవరి మీద చెప్తే వాళ్ళ మీద పెట్టడం అనేది పద్ధతి ఇప్పటి వరకు మనం చూసింది. రివర్స్ ఇది. ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి గారి కేసులో కానీ ఆయన మాట్లాడిన దాని మీద తీవ్రమైన ఆక్షేపణలు ఉన్నాయి. ఆయన ఆ రకంగా మాట్లాడడం సరైనది కాదు, అది ఖచ్చితంగా అందరం ఖండించాలి. కానీ అదే టైంలో ఇంట్లో జొరబడి విచ్చలవిడిగా విధ్వంసం చేస్తే కేసు తిరిగి అదే కుటుంబం మీద పెట్టడం ఏంది? ఇప్పుడు హారిక గారి జెడ్పీ చైర్పర్సన్ కారు ధ్వంసమైందని వీడియోస్తో సహా ఫోటోస్తో సహా కనపడుతుంటే తిరిగి వాళ్ళ భర్త మీద కేసు పెట్టడం అంటే ఇది పోలీస్ వ్యవస్థ యొక్క విలువను కోల్పోవడానికి కారణమవుతుంది. అది పోలీస్ అధికారులు ఆలోచించాలి. ఈరోజు ఉన్నత స్థాయి అధికారులు కొద్దిమంది ఇక్కడ పనిచేయడానికి ఎందుకు ఇష్టపడడంలా, లేదా కొద్దిమంది పోస్టింగ్ తీసుకోవడానికి ఎందుకు భయపడుతున్నారు? రెండోది, నిన్న ఒక ప్రముఖ పత్రికలో ఒక వార్త వచ్చింది, విశ్లేషణ. వాళ్ళు చెప్తున్నది ఏంటంటే పిరికి పంద లక్షణాలు డిఎన్ఏలోనే ఉన్నాయంట తెలుగుదేశంలో. అందుకని ఇంకా మీరు ఎఫెక్టివ్ గా చేయండి అనే అర్థం వచ్చేటట్టుగా ప్రోత్సహించే పద్ధతుల్లో ఉంది. ఈ రకమైనటువంటి ఏ రకమైన ప్రజా విశ్వాసాన్ని పొందుతాయి? ప్రభుత్వం అనేది ప్రజల విశ్వాసం పొందాలి తప్ప కొద్దిమంది వ్యక్తుల యొక్క దౌర్జన్య చర్యల వల్ల ప్రజల విశ్వాసం పొందదు. ఎక్కడ అణిచివేత ఉంటుందో అక్కడ ఖచ్చితంగా ప్రతిఘటన ఉంటుంది. ప్రతిఘటన ఉన్న చోట మార్పు కూడా ఉంటుంది. అది ఈ రోజు ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఈ మద్యం దాని మీద కూడా సంక్షిప్తంగా మాట్లాడండి దయచేసి. ఇప్పుడు మద్యానికి సంబంధించి ఆదాయం పెరిగిందని ముఖ్యమంత్రి గారే చెప్పినారు. ఆదాయం పెరగడానికి ఇంకా పెంచాలా, దాని అవసరం ఎక్కువ ఉందని. ఇప్పుడు టూరిస్ట్ ప్లేసుల్లో కూడా అక్కడ మొబైల్ మద్యం అమ్మకాలకు సంబంధించిన ఆలోచనలు కూడా చేయమన్నట్టుగా ఈరోజు పత్రికల్లో వార్తలు. అంటే మనం ఎవరైనా ఫ్యామిలీస్తో ఎక్కడైనా టూరిజానికో, దేవస్థానానికో, లేదా పుణ్యక్షేత్రాలకి ఎక్కడికైనా పోతే అక్కడ కూడా మద్యం మన టీ వాళ్ళు ఎట్లయితే రైల్వే స్టేషన్ లో టీలు అమ్ముతుంటారో అట్లా తీసుకొచ్చి మన క్లాసు. నేను ప్రాక్టికల్ గా చెప్పగలను సార్. గార్లదిండ మండలంలో ఒక విలేజ్ లో, అనంతపురం జిల్లా గార్లదిండ మండలంలో ఒక విలేజ్ లో నేను నైట్ టైం ఒక రైతులతో మాట్లాడిన దానికని అక్కడ పోతే ఒక అతను మొబైల్లో స్కూటర్ లో హారన్ కొడుతున్నాడు బయట. ఏమైనా అతను అంత హారన్ కొడుతున్నాడు, అక్కడ ఏదో అడ్డు లేదు కదా అంటే, లేదన్నా అతని సిగ్నల్ అది
ఆయన బాటిల్స్, వాటర్ బాటిల్, మందు బాటిల్, గ్లాసులు 2 పెట్టుకొని ఉంటాడు. ఇప్పుడు ఆడని కొడతారా ఆ చుట్టూ నలుగురు ఆయన దగ్గర చేరుకుంటారు, ఆయన అక్కడ డిస్పోజ్ చేసి వెళ్ళిపోతాడు. ఓపెన్ సీక్రెట్ ఇది, ఓపెన్ గా చెప్తున్న విషయాలు. ప్రభుత్వానికి తెలియదంటే వచ్చి చేసేది ఏముంటుందో అర్థం కాదు. ప్రభుత్వం ఇప్పుడు ఏదో పర్మిట్ల కంటే ముందే ఆల్రెడీ అమల్లో ఉన్నాయి. అమల్లో అయిన దానికి పర్మిట్లు ఏమన్నా ఇస్తే ఇంకా అఫీషియల్ గా వాళ్ళు చేసుకుంటారేమో తప్ప ఇప్పటికే ఆచరణలో రోజువారీ మద్యం అమ్మకాలు, మొబైల్ అమ్మకాలు బాగా పెరిగినాయి. రైట్. శ్రీధర్ గారు చెప్పండి, బాబు షూరిటీ, గూండాయిజం గ్యారంటీ నినాదం అయితే, డైలాగ్ అయితే బాగుంది అబ్బా, వినటానికి కూడా బాగుంది. నిజంగా ఏం జరుగుతుందో అది చెప్పినట్టుగా ఆప్ట్గా అనిపించింది. అది అట్లాగే మద్యం మొన్నే కదా అక్రమ స్పిరిట్ అంతా పట్టుకుని తెలుగుదేశం వాళ్ళ దగ్గర అయితే వైసీపీ అని ఆయన అంటాం, ఈ ఎల్లో మీడియా ప్రచారం చేయటం. సోమనేని గారు, మనం ఫస్ట్ నుంచి చెప్పేది అదేనండి. తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు జన్మభూమి కమిటీల ద్వారా ఎన్ని అకృత్యాలు, ఎన్ని ఆగడాలు, ఎన్ని దౌర్జన్యాలు జరిగాయి అనేది తెలిసింది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు అప్డేటెడ్ వర్షన్ ఐటీడీపీ ఫార్మాట్ లోనో లేకపోతే పోలీసులు అందరూ చూసుకొని 2nd గ్రేడ్ 3rd గ్రేడ్ లీడర్లు ముందుకు వచ్చేది. ఇప్పుడు ఒక జెడ్పీ చైర్మన్ ఒక సభకి వెళ్తుందండి, వెళ్ళేటప్పుడు సెక్యూరిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వానికి. సో ఒకవేళ అక్కడ మీటింగ్కి వెళ్తున్నప్పుడు ఈ దారిలో వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఏమైనా ధర్నానో లేకపోతే ఏమైనా చేస్తానంటే పక్క దారిని డైవర్ట్ చేయాల్సింది ఎవరు? ఆవిడ జెడ్పీ చైర్మన్ కి క్యాబినెట్ హోదా ఉంటుంది. సో కనీసం బాధ్యత ఇవ్వకుండా ఎదురు కేసు పెట్టడం. సో ఇక్కడ ఏంటంటే బాధితుల మీదే కేసు పెడితే మిగిలిన వాళ్ళంతా మౌనంగా ఉంటారు, ఎవరు ఏం ప్రశ్నించరు అనే దాని మీద ఒక చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నటువంటి ఇది. కానీ ఇది ఎన్ని రోజులు సాగుద్దండి? ఇప్పుడు జగన్ గారి మొన్న మనం చూసాం, జగన్ గారి కారు మీద కింద పడ్డారు, అది పడ్డారు, ఇది పడ్డారని ప్రచారం చేశారు. దాదాపు నెల వస్తుంది. ఈ నెల రోజుల నుంచి కూడా వాళ్ళ ఆధారం ఆ 30 సెకండ్లో 20 సెకండ్ల వీడియో తప్పితే ఆ వేరే అబౌట్స్ వాట్ అబౌట్స్ ఆ వీడియో చూసి ఇప్పుడు ఇచ్చి జగన్ గారిని మాట్లాడొచ్చు కదా? కాదు. జస్ట్ ఏంటంటే బురద చల్లాలి, మానుకోవాలి. ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద దాడి చేసినప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి కనుక రిటైరేట్ అయ్యి ఎదురు ఒక 100 మందినో 25 మందినో పంపించి ఉన్నట్టయితే ఏమై ఉండేదండి? రావణ్ కాష్టం లాగా తయారై ఉండేది. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని రావణ్ కాష్టం చేయాలనుకుంటున్నారు. ఏం చేయాలనుకుంటున్నారు? ఒకటి. రెండోది వచ్చేసి ఎవరైనా సరే మహిళ మీద చేస్తే అరక్షణంలో నేను వచ్చేస్తా అని చెప్పి సినిమా డైలాగులు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు. మరి ఉప్పాల హారిక గారు మహిళ కాదా, లేకపోతే ఆడబిడ్డ కదా? అలాగే అనంతపురం జిల్లాలో జరిగినటువంటి ఆ ఆకృత్యానికి మరి వీళ్ళ దగ్గర నుంచి మినిమం రెస్పాన్స్ అనేది కనీసం ఉండట్లేదు. ఎందుకోసం అంటే ఏదో ఒకటి మభ్య పెట్టి ఏదో ఒకటి భయపెట్టి జరుపుదామని చూస్తున్నారు. దీనికి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది పోరాటాల నుంచి ఒక ఎమోషన్ నుంచి పుట్టినటువంటి పార్టీ అండి. ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాలేదు. మేము ప్రజల కోసం పోరాడతాం, మా మీద ఎన్ని కేసులు పెట్టినా గానీ ఎదురు తిరిగి పోరాడతాము. రీకాలింగ్ అనేది కొనసాగిస్తారు. అట్లయితే చంద్రబాబు ఖచ్చితంగా కొనసాగిస్తాం. రైట్. మద్యం దాని గురించి కూడా ఒక మాట చెప్పండి సంక్షిప్తంగా. ఏంటండి? మద్యం పర్మిట్ రూములు అంట, రాష్ట్రానికి మేలు చేస్తున్నారా కీడు చేస్తున్నారా అనేది మనం ఆలోచించాలండి. ఘనంగా ఏం చెప్తున్నారంటే పక్క రాష్ట్రాల కంటే ఇక్కడ తక్కువ ఉంది అంటున్నారు. పక్క రాష్ట్రాల కంటే ఏ విధంగా తక్కువ ఉందండి? కర్ణాటకలో ఒక బ్రాండ్ మద్యం 90 రూపాయలు అయితే మనం ఇక్కడ 99 రూపాయలు పెట్టాం. మరి 90 రూపాయలకి 99 రూపాయలకి ఏ తక్కువ ఉందనేది మనం చూడాలి. అలాగే పక్క రాష్ట్రాలతో కంపేర్ చేస్తే ఏ మద్యం రేట్ ఎక్కడ ఉందని ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో ఒక 5 రూపాయలు 10 రూపాయలు ఎక్కువ ఉంది, అందులో డౌట్ లేదు. రెండోది వచ్చేసి ఒక్క నిమిషం అండి, నిన్న విజయవాడలో పరిస్థితి ఏంటంటే కీర్తి బార్ అండ్ రెస్టారెంట్ అనే వాళ్ళు ఒక బ్యానర్ పెట్టారండి. ఏమనంటే ఎంఆర్పి ధరకే మేము ఇక్కడ ఇస్తున్నాం రా బాబు తాగండి అని చెప్పి. బార్ లో సహజంగా ఏంటంటే ఎంఆర్పీల మీద ఎక్కువ రేట్ ఉంటుంది. ఎందుకోసమంటే ఆ అంబియన్స్ క్రియేట్ చేయటం, ఆ లైసెన్స్ ఫీజు ఎక్కువ ఉండటం, దానివల్ల ఉంటది కాబట్టి వాళ్ళు ఎక్కువ రేట్. కానీ వాళ్ళు కూడా ఎంఆర్పి రేట్ అమ్మేస్తున్నారు అంటే ఏ విధంగా ఇది వర్కౌట్ అవుతుంది? ఒకటి అక్రమ మద్యం అన్న అమ్మాలి, లేదా స్పిరిట్ కలిపిన మద్యం అన్న అమ్మాలి, లేదా ట్యాక్స్ ఎగ్గొట్టి తీసుకొచ్చిన మద్యం అన్న అమ్మాలి. ట్యాక్స్ అన్ని కరెక్ట్ గా కట్టి ఎంఆర్పి రేటుకే బారుల్లో అమ్ముతున్నారంటే ఏ విధంగా వర్కౌట్ అవుతుంది అనేది ప్రభుత్వం సీరియస్ గా ఆలోచించాలి. నంబర్ 1. నంబర్ 2, డోర్ డెలివరీ
మద్యాన్ని ఇవ్వగలిగిన ప్రభుత్వం ఇంకా ఇంకా ఆదాయం పెంచాలి అంటే ఈ విధంగా ప్రజలకి అనారోగ్యం పాలు చేయదలుచుకున్నారా లేకపోతే ఏం చేయదలుచుకున్నారు? మొన్నే కదా తెలుగుదేశం వాళ్ళు ఎవరో ఈ అక్రమ మద్యం ఈ స్పిరిట్ తీసుకొచ్చి అక్కడ తయారు చేస్తారు పక్కన పెట్టేసి వైసీపీ మీద విమర్శిస్తే సరిపోద్దా? పోనీ ఏ తెలుగుదేశం వాళ్ళు కూడా చేయొద్దు, ఇంకెవరిని చేయనివ్వు అని చెప్తే అది పద్ధతి. అలా కాదండి, ఏదొచ్చినా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లాలి, దానికి రెడీగా ఉంటది. రైట్, ఓకే.